హాయ్ అండి. మళ్ళీ ఊరికైతే ఎళ్తున్నామండి. సో, ఉప్పల్‌కైతే వచ్చాము. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. బస్సు రావడానికి చాలా టైం పడతదనుకున్నా. బట్ తొందరనే అయితే దొరికిందండి బస్సు. 2, 3 డేస్ నుంచయితే హైదరాబాద్‌లో ఫుల్లు వర్షాలు గదా! సో, బోడుప్పల్ వాగు గూడా మొత్తం నిండిపోయిందండి. ఎళ్తుంటే అక్కడ చూస్తుంటే ఫుల్లు వాటర్ అనమాట. సో, చాలా భయమేస్తుంది. వర్షాకాలంలో హైదరాబాద్ ఎక్కడ మునిగిపోతదో అని. ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర నుంచి అయితే సీట్లు అస్సలు దొరకట్లేవండి. ఎప్పుడు చూసినా జనాలు ఉంటూనే ఉంటున్నారు. ఫెస్టివల్స్ అయినా, నార్మల్ టైమ్స్‌లోనే ఎప్పుడు చూసినా ఉంటూనే ఉంటారు. ఫైనల్లీ అయితే నాకు సీట్ అయితే దొరికిందండి. కొంచెం టెన్షన్ పడ్డాను. సీట్ దొరకకపోతే నాకు చాలా ఇబ్బంది అయితుండే. ఎందుకంటే పాప ఉంది గదా! సో, ఇంకా మీరందరూ స్వర్ణగిరి టెంపుల్‌కైతే ఎళ్లారా లేదా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నేను గూడా ఇంకా వెళ్ళలేదండి. భువనగిరి దాటేసామండి ఫైనల్లీ అయితే. చాలా చిన్నగా ఎళ్తుంది బస్సయితే. ఇంటికెళ్ళేసరికి ఇంకా బోనం అవన్నీ చేయాలి గదా! చాలా టెన్షన్ పడ్డాను. ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చానండు. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లండి. పాత ఇల్లనమాట. ఇంకా కొత్తది హౌస్ అయితే ఇంకా కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇల్లు కడుతున్నారు గదా! అది చూపిస్తాను. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. వర్షం గూడా చిన్న చిన్న చినుకులైతే పడుతూనే ఉంది వర్షం. ఇంక తప్పదు గదా! వర్షాలొచ్చినా ఏమొచ్చినా వర్షాల కోసమే గదా మనం బోనాలు ఇవన్నీ చేసేది. సో, తప్పదు. ఇంకా ఫైనల్లీ అయితే బోనం అయితే వండుతున్నానండి. అందులో కొంచెం పసుపు వేయాలి. బియ్యము కొన్ని ఏసేసి, పసుపేసి వండుతాం గదా! సో, మీరెలా వండుతారో గూడా చెప్పండి. ఇంకా గ్యాస్ మీదనండి వర్షం వస్తుంది గదా! యాక్చువల్‌గా పొయ్యి మీదనే వండాలి. కానీ వర్షాకాలం కాబట్టి తప్పట్లేదు. సో, ఇక బోనం అయ్యేసరికి ఇక తొందరగా అయితే నేను అలంకరించాలి గదా! సో, అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా పువ్వులు గూడా అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా నాకు గూడా మల్లెపూలు తెచ్చాడండి. కంపల్సరీగా ఆడవాళ్ళకైతే ఉండాల్సిందే గదా! ఇంకా బోనం అయితే ఆహ్, నాకు టైం అస్సలు లేదనమాట. చాలా డిజైన్‌గా అయితే చేద్దాం అనుకున్న టైం అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా నార్మల్‌గా నాకొచ్చినట్టే రెగ్యులర్‌గా పెట్టినట్టయితే పెట్టానండి. ఇంకా సున్నం అయితే కొంచెం చిక్కగా అయితే కలుపుకున్నాను. అన్నీ అత్తమ్మనే అరేంజ్ చేసి పెట్టింది. సో, ఇక నేనైతే అన్నీ కూర్చొని అయితే అలంకరిస్తున్నానండి. సున్నం అయితే పెట్టేసాను. ఇంకా నాకైతే సరిగ్గా రావట్లేదు ఆ సున్నం ఇట్లా మంచిగా కరెక్ట్‌గా రావట్లేదనమాట. ఆహ్ అయితుందని ఇక తొందరగా అయితే పెట్టేసాను. ఇక మధ్యలో కొంచెం ఆయిల్ అయితే రుద్ది, ఇంకా పసుపు, కుంకుమ అయితే పెట్టేసానండి. నిజంగా వర్షం అయితే నార్మల్‌గా మేమొచ్చిన దగ్గర నుంచి పడుతూనే ఉందండి. ఇంకా మేము బోనం ఎత్తుకునేసరికి ఇంకా తగ్గుతదా లేదా అని కొంచెం టెన్షన్‌గా అయితే ఉంది. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే బోనం ఎత్తుకొని వెళ్ళాలనమాట. ప్రతి ఇయర్ అయితే నేనిది థర్డ్ టైము మా అత్తగారింటి దగ్గర నేను బోనం ఎత్తుకునేది. ఇంకా మధ్యలో 2 టైమ్స్ అట్లా చిన్న చిన్న కారణాల వల్ల ఎత్తుకోలేదనమాట. ఇంకా అమ్మవారి దగ్గరికి బోనం తీసుకెళ్ళడానికైతే కరెంట్ కూడా అవైలబుల్‌గా ఉండదు నైట్ టైంలో. ఇంకా మా బావగారు, ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారండి. 2 టైమ్స్ అయితే నేను బోనం ఎత్తుకునేటప్పుడు వాళ్ళ హెల్పే ఖచ్చితంగా తీసుకున్నాను. ఎందుకంటే అక్కడి వరకే అయితే నేను ఎత్తుకోలేను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొంచెం ఇంటి పక్కనే ఉంటదనమాట దేవుని గుడి. ఇక్కడైతే ఊరి బయట ఉంటది. సో, 3 కిలోమీటర్స్ నడవాలంటే కొంచెం అలవాటు కూడా ఉండాలి. ఇంకా తట్టుకోవాలి కదా! సో, ఆ చెయ్యి కూడా నాకు తిమ్మిరి ఎక్కుతదనమాట. సో, చెయ్యి కూడా హ్యాండ్ అసలు తట్టుకోలేకపోతా నేను. అందుకే కాసేపు మా హస్బెండ్, కాసేపు మా బావగారు బోనం ఎత్తుకొని ఇక నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అక్కడ దగ్గరికెళ్ళగానే నాకు ఇస్తూ ఉంటారు. ఇంకా ఈసారి ఎలా ఉంటదో చూడాలి. ఇంకా 2 టైమ్స్ అయితే నాకు బేబీ లేదు. ఇంకా ఈసారి పాపను వదిలేసి ఎత్తుకోవాలంటే కొంచెం టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే గుడి దగ్గర ఉంటే వెంటనే పెట్టి వచ్చేదాన్ని. కానీ చాలా లాంగ్ ఉంటదండి. అదే ఆలోచిస్తూ ఉన్నా. ఫైనల్లీ అయితే ఎలాగో సున్నం అయితే పెట్టేసి, ఇంకా పసుపు అయితే పెట్టేస్తున్నా అండి. ఇంకా చాలా స్పీడ్‌గా అయితే చేస్తున్నా. ఆల్మోస్ట్ అందరైతే ఊర్లో అయితే అందరూ బోనాలైతే పుదించి పెట్టారంట. సో, నేనే లేట్ అయిపోయిందనమాట. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా బండి మీద నుంచి కూడా వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. ఇంకా లియ కూడా చాలా మేము తడిచిపోయినామనమాట కొంచెం లైట్‌గా అయితే. ఇంకా లియకి ఫుడ్ తినిపించిన తర్వాత కొంచెం రిలాక్స్‌గా బోనం వండేసి ఇంకా పూజిస్తున్నాను. ఇంకా పసుపు అంతా ఈక్వల్‌గా అయితే పెట్టేసానండి. పెట్టేసి పసుపు, కుంకుమ పెట్టగా నిజంగా చాలా కళగా వచ్చింది బోనం అయితే. పండగ వాతావరణంలాగా అనిపిస్తుంటది కదా! నిజంగా. ఇంకా వీడియోస్ అయితే ఇంకా నాకు కొడుకైతాడనమాట. మా అక్క వాళ్ళ కొడుకైతే వీడియోస్ అయితే తీస్తున్నాడు. మొత్తము ఏం వీడియోస్ తీస్తానో, తీయనో అనుకున్నా. బట్ తీయగలిగిన. నాకక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి తీయగలిగినా అండి. ఇంకా మీకు షేర్ చేసుకోవాలనిపించింది. అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది కాబట్టి, అందుకే నేను ప్రతి ఒక్క వీడియో అయితే టైం ఉన్నా లేకున్నా సెట్ చేసుకొని మరీ నేను వీడియోస్ అయితే తీస్తున్నా అండి. ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆహ్ అక్కడే హైదరాబాద్‌లో అయితే మల్లెపూలు గూడా తెచ్చుకుందాం అనుకున్నాం. బట్ పువ్వులు గూడా ఇక్కడ వచ్చిన తర్వాతనే తీసుకొచ్చాడు మా హస్బెండు. ఇంకా
బోనానికైతే పెట్టడానికైతే మందార పూలు కూడా తీసుకొచ్చాడనమాట. సో, చాలా కాస్ట్ ఉన్నాయండి అసలు పువ్వులు ప్రైస్ అయితే. ఇట్లా ఫెస్టివల్స్ రాగానే రూ. 50కి మూరంట. సో, నాకైతే 2 మూరలు తీసుకొచ్చాడనమాట. సో, మల్లెపూలు, సన్నజాజి పూలు ఫస్ట్ టైం నేను పెట్టుకోవడం. సన్నజాజి పూలయితే నిజంగా చాలా బావుంటాయి కదా! యాక్చువల్‌గా నేను కనకాంబరాలు తెమ్మని చెప్పిన. సో, ఇక కనకాంబరాలు లేవంట. సో, ఇవే సన్నజాజి పూలయితే ఉన్నాయి. ఇంకా ఈ సీజన్‌లో ఎక్కువ సన్నజాజి పూలు ఎక్కువొస్తాయి కదా! ఇంకా బోనం అయితే పెట్టేసానండి. కుంకుమ, పసుపు పెడుతుంటే మస్తు కళగా అనిపించింది బోనం అయితే. ఇంకా నాకొచ్చినట్టయితే సింపుల్‌గా అయితే పెట్టేశాను. ఇంకా చాలా నేను మార్నింగే వస్తుంటుండే. కొంచెం లేట్ అయిపోయింది. లేకపోతే తొందరగా వచ్చి ఇంకా నాకొచ్చిన డిజైన్స్ ఇంకా కొంచెం మంచిగా అయితే పెట్టేదాన్ని. కుంకుమ, పసుపయితే ఇంకా 3 వరుసలన్నా, 5 వరుసలైనా పెట్టాలి. ఇక నాకైతే 3 వరుసలైతే పెట్టేసాననమాట. ఇంకా ఈక్వల్‌గా అయితే పెట్టాను. ఇంకా అక్కడిక్కడ మధ్యలో ఇంకేం పెట్టలేదనమాట. ఇక నాకొచ్చినట్టయితే పూజించానండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఊర్లో బోనాలు చేసినప్పుడైతే అందరూ ఒకేసారి తీసుకుపోతారు కదా! నాకట్లా ఇష్టము. ఇంకా డప్పు సప్పులతోని ఇంటి ముందుకొచ్చి తీసుకెళ్తారు. సో, నాకట్లా చాలా బాగా నచ్చుతదనమాట. ఇంకా హైదరాబాద్‌లో అయితే ఎవరిది వాళ్ళే తీసుకెళ్తారు కదా! సో, జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా వీలవ్వదు కాబట్టి ఊర్లల్లో అయితే మంచి ఈక్వల్‌గా తీసుకెళ్తుంటారు. నాకట్లా చాలా ఇష్టము. ఒకేసారి అందరూ కలిసి తీసుకెళ్ళడం. కానీ ఇక్కడ చాలా నైట్ అయిపోతదండి. నైట్ తీసుకెళ్తారు. ఎవ్వరు కూడా సరిగ్గా ఎవరెవరు ఎత్తుకుంటున్నారు ఏంది అసలు ఎవరితోని మాట్లాడనీకి కూడా ఉండదసలు. అంతా నైట్‌లో తీసుకెళ్తుంటే ఇక ఇంగా చాలా భయమేస్తది కూడా. అక్కడ ఏ లైట్స్ కూడా ఉండవు. ఊర్లో అయితే చెప్పులు లేకుండా అంత దూరము ఒక జారి పడకుండా చూసుకోవాలి. ఇంకా వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలండి. నేనైతే ప్రతి ఇయర్ అయితే నాకు చాలా భయమైతది. నేను బోనం అంత దూరం ఎత్తుకోగలుగుతానా లేదా అని. కానీ 2 టైమ్స్ అయితే నాకు సపోర్ట్ అయితే చేశారు. ఇంకా ఈసారి పాప ఉంది కాబట్టి పాప దగ్గర ఒకళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. బోనం అయితే మంచిగా అయితే పూజించానండి. పూజించిన తర్వాత ఇంకా గురిగికి, ఇంకా కంచుడికి కూడా పెట్టాలి కదా! సో, వాటికి కూడా నేను పెట్టేశాను. ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ ఇక మా పాప ఆడుతా ఉందనమాట. సో, బోనం అయితే పెట్టియంగానే చూడండి ఎంత కళగా అనిపిస్తుందో. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. గురిగికి కూడా అయితే పెట్టేసి సున్నం అయితే పెట్టేస్తున్నాను. చాలా టెన్షన్‌గా ఉంది. అసలు టైం అస్సలు ఉంటదా లేదా అనేసి. ఇంకా మళ్ళీ నేను రెడీ కావాలి. ఇంకా పాపకి ఫుడ్ తినిపించాలి కదా! సో, టైం అసలు సెట్ అయితదా లేదా అనిపించింది. ఇంకా అప్పటికే టైం అయితే 5, 6 అలా అయితుందనమాట. ఇంకా నాకు 1 అవరే ఉంది. సో, అత్తమ్మ అయితే వంట కూడా అవన్నీ చేసేస్తుందనమాట. ఇక నాకు హెల్ప్ ఉంది కాబట్టి నేను ఒక్కదాన్నే చూసుకోలేను కాబట్టి ఇక నాకు కొంచెం టైం అయితే సెట్ చేసుకోవాలి ఫాస్ట్‌గా. సో, అందుకే ఫాస్ట్‌గా అయితే చేసేసుకున్నానండి. ఇక మా పాప చూడండి సాంగ్స్ పెట్టుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. సాంగ్స్ ఉంటే చాలండి ఆమెకి. ఏం అవసరం కూడా లేదు. ఫోక్ సాంగ్స్ అయితే ఆ ఫోక్ సాంగ్స్ వినగానే డాన్స్ చేస్తూనే ఉంటది నాన్ స్టాప్‌గా. ఇక ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే చూసుకుంటున్నారనమాట. సో, నాకు నేను రెడీ అయిన తర్వాత బోనం అయితే అలంకరిద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ లేట్ అయిపోతది కదా! రెడీ కాకుండా ఎలాగో అలాగో తీసుకెళ్ళొచ్చు బోనం రెడీగా ఉంటే. మళ్ళీ నేను రెడీ అయిన తర్వాత బోనం లేట్ అయిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయితదనమాట. మళ్ళీ ఎందుకంటే అందరితోని బోనం తీసుకెళ్తేనే మనకు హ్యాపీగా అనిపిస్తది. మళ్ళీ నన్ను ఒక్కదాన్నే తిట్టుకుంటారు కూడా. ఏంది ఈమె ఎప్పుడు చూసినా లేట్ అని. సో, అందుకే కొంచెం టెన్షన్‌గా అనిపించింది. ఇక ఫైనల్ అయితే బోనం అయితే పూజించిన తర్వాత ఇంకా అక్కడ బోనం పెట్టడానికైతే కొన్ని బియ్యం ఏసి అందులో కొంచెం బియ్యం వేసిన తర్వాత దీపం ముట్టించిన తర్వాత ఇక అక్కడ పెట్టేస్తారు కాసేపు అట్లా ఇంటి దగ్గర. ఎప్పుడు చూసినా హైదరాబాద్‌లో బోనాలన్నీ అయిపోయిన తర్వాత ఊర్లలో అయితే స్టార్ట్ చేశారండి. ఎందుకో నాకంత ఐడియా కూడా లేదసలు. శ్రావణ మాసంలో అయితే ఊర్లలో చేస్తారు. ఆషాఢంలో హైదరాబాద్‌లో చేస్తారు. ఫైనల్లీ అయితే బోనం అంతా రెడీ అయితే చేశానండి. రెడీ చేసిన తర్వాత ఇక మందార పూలైతే మా హస్బెండ్ తీసుకొచ్చాడు కదా! అవి కూడా ఫాస్ట్‌గా కట్టేసాననమాట. సో, మంచిగా నీట్‌గా అయితే కట్టేసాను. ఇంకా మందార పూలు చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటాయి కదా! ఊర్లలో ఈజీగా దొరుకుతాయి ఎక్కడ చూసినా. ఇంకా మనం కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. పండుగలొస్తే చాలండి మనం కంపల్సరీగా పువ్వులు తెచ్చుకోవాల్సిందే. ఇంకా పువ్వులు లేకపోతే పండగ లేగానే ఉండదు. ఇంకోటేంటంటే ఈ పండుగల టైంలోనే పూల ప్రైస్ అయితే చాలా ఎక్కువైతే చెప్తారండి. సో, మేము వచ్చేటప్పుడే పూలు తెచ్చుకుందాం అనుకున్నాం. అసలు మర్చిపోయినాం. సో, అందుకని తీసుకొని రాలేదనమాట. ఇంకా వర్షం కూడా పడుతుంది కానీ టెన్షన్‌లో వచ్చేసాం. ఇంకా బోనం అయితే రెడీ అయిపోయింది. అక్కడ కొన్ని బియ్యం అయితే పోసేసి ఇక దీపం అయితే పెడుతున్నానండి. దీపం పెట్టి ఇంకా పత్తి అయితే ఎక్కువ లేదండి. ఇంకా అవి ఉన్నాయి బత్తులు. వాటితోనే ఒక 5, 6 అలా పెట్టేసి అయితే ఆయిల్ కొంచెం పెట్టేసి పెడుతున్నాను. మళ్ళీ
ఒక్కటే అయిపోతే గాలికి ఊకనే పడిపోతుంటుంది కదా! సో, వర్షం కూడా పడుతుంటది కాబట్టి, సో, నేనైతే ఒక 4, 5 అలా ఒత్తులైతే తీసుకొని దాన్ని మంచిగా ఆయిల్‌తోని ఇలా ఇలా అనేసి దీపం అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంకా బోనం తీసుకెళ్ళేటప్పుడు అక్కడ ఇంటి ముందు కొబ్బరికాయ కొడతారు. సో, అందుకే ఇప్పుడైతే నేనేం కొట్టట్లేననమాట. బోనం ముదించిన తర్వాత అట్లా ఉట్టిగానే పెట్టొద్దు గదా! సో, అందుకనే అట్లా దీపం ముట్టించి పెడితే ఇంట్లో కొంచెం ఉన్నట్టు గూడా ఉంటది గదా బోనం. సో, ఫైనల్‌గా అయితే దీపం అయితే ముట్టించానండి. ఇక టక టక అయితే పువ్వులైతే కడుతున్నాననమాట. మందార పువ్వులు చిన్న చిన్న అవన్నీ తీసేసుకొని రెక్కలుగా చేసేసి విడివిడిగా పువ్వులైతే కట్టేసాను. ఇంకా చాలా వరకైతే పువ్వులు కొన్నే తెచ్చారు. ఇంకా ఎక్కువ తెస్తే ఇంకా బావుంటుండే. ఇంక టైం గూడా లేదు గాబట్టి తొందరగా బోనం అయితే పూలైతే మొత్తం కట్టేసానండి. వీడియోస్ అయితే మొత్తం మీకోసమే షేర్ చేయాలనేసి నేను ఎలా చేస్తారు ఏంటని క్లియర్‌గా ఇంకా నేను అక్కడ టెంపుల్స్ అవన్నీ చూపిద్దాం అనుకున్నా. కానీ టైం అస్సలు లేదు. సో, ఇంకా నెక్స్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి బోనాలు. మళ్ళీ ఒక 2, 3 డేస్‌కి మళ్ళీ రిటర్న్ రావాలి నేను. సో, అందుకే స్టాప్‌గా ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి. వచ్చేది ఉంటూనే ఉంటది. ఇక బోనానికైతే పూలైతే కట్టేసానండి. ఎలాగంటే అన్నీ ఊడిపోతున్నాయి అసలు యాక్చువల్‌గా దారం కూడా సరిగ్గా లేదనమాట. సో, పూలైతే పెట్టంగానే బోనానికైతే ఎంత కళగా అనిపించిందో చూడండి. ఆ బోనానికి పువ్వులు, కుంకుమ, పసుపు పెడుతుంటే నిజంగా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికైతే రెడీ అయితే చేశాను ఇంక బోనం అయితే మొత్తము. ఇక నేను సరిగ్గా ఎలా పూజించానో లేదో అసలు మీరే చెప్పండి. నాకైతే సరిగ్గా ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే పూజించలేదు. సో, మనకి ఇక వచ్చినట్టు టైం ఇక సెట్ అవ్వాలని ఇక మొత్తానికైతే నేను రెడీ అయిపోయినా అండి. మా పాప చూడండి నన్ను ఎలా చూస్తుందో వింతగా, క్యూట్‌గా. ఇంకా నేను రెడీ అయిపోయి కాళ్ళకి కూడా పసుపు అయితే పెట్టుకుంటున్నానండి. మన ఆడవాళ్ళకైతే కంపల్సరీగా కాళ్ళకి పసుపు, కుంకుమ, చేతిలో గాజులు, పువ్వులు ఇవన్నీ పెట్టుకోవాలి కదా! పెట్టుకుంటేనే బోనం ఎత్తుకుంటే చాలా మంచిది. అమ్మవారికి కూడా మనం తీసుకెళ్ళేటప్పుడు చాలా మంచిదనమాట. ఇంకా పువ్వులైతే సన్నజాజి పూలు తీసుకొచ్చానండి. చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. మూర 50 రూపీస్ అలా పడిందనమాట. సో, నాకిట్లా కనకాంబరాలు మధ్యలో ఉంటే నచ్చదు. బట్ ఇక ఇక్కడ పువ్వులైతే మనకు అన్ని రకాల పూలైతే ఒక దగ్గర ఉండవు కదా! సో, ఒక విలేజ్‌కెళ్ళి తీసుకొచ్చాడు. ఫైనల్ అయితే బోనం అయితే ఎత్తుకున్నా అండి. బోనం ఎత్తుకునేటప్పుడు ఇంటి ముందు కొన్ని వాటర్ అయితే చల్లేసి డప్పు సప్పులతోని కొబ్బరికాయ కొట్టయితే ఎత్తుతారనమాట బోనం. ఇక గుడి చుట్టూ ఒక 3, 4 ప్రదక్షిణలు మైసమ్మ దగ్గర చేసిన తర్వాత ఊరు వాళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇక తీసుకెళ్తూ ఉంటారనమాట. అక్కడ కాసేపు ఆడుకుంటూ అందరికి ఇంకా దేవుళ్ళు గూడా వస్తారు గదా! చాలామందికి. ఇంకా చాలా అక్కడిక్కడ చాలా గుంతలున్నాయండి. చాలా భయమేస్తుంది నాకైతే. బోనం ఎత్తుకున్న కాంచి అమ్మవారి దగ్గర పెట్టేదాకా నాకైతే చాలా భయమేస్తది. మీకెలా అనిపిస్తదో కామెంట్ జేయండి. ఎందుకంటే అందరి ముందు మన బోనం కింద పడినా ఏదైనా చాలా ఇన్సల్ట్‌గా అనిపిస్తది. తిట్టుకుంటారు గూడా చాలామంది. ఇంకా ఒక 5 ప్రదక్షిణలు లేకుంటే 3 ప్రదక్షిణలు అలా జేసేసి అప్పటికే టైము 7 అలా అయితుందండి. ఇంకా నేను పాప ఏడుస్తుందో లేదో అదే టెన్షన్ ఉంది. ఇంకా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఎక్కడ చూసినా బురదనే ఉందండి. వానాకాలం కాబట్టి చాలా సేఫ్‌గా అయితే తీసుకెళ్ళాలి కదా! అదే టెన్షన్‌తో పడిపోయాను. ఇంకా నా శారీ గూడా చాలా లూజ్ అయిపోయిందండి మార్నింగ్ ఎళ్ళిన దగ్గర నుంచి ఒక టిఫిన్ మాత్రమే చేశాను. నేను ఫుడ్ తినడానికి కూడా టైం లేకుండే. సో, చేతులు కూడా చాలా గుంజుతున్నాయి. ఇంకా శారీ కూడా జారిపోతుంది. అదే టెన్షన్‌తో నేను బోనం ఎత్తుకున్నా. ఇంకా మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నాడనమాట. ఇంక వీడియో తీసుకుంటూ. సో, ఇక హస్బెండ్ ఉన్నా కూడా కాసేపు అతను ఎత్తుకుంటాడు అనిపించింది. కానీ సరిగ్గా ఎత్తుకోరాట్లేదు అతను కూడా. సో, ఇక నేనే ఫైనల్లీ అక్కడ వరకు ఎత్తుకున్నాను అనమాట బోనం. లాస్ట్ టైం 2 టైమ్స్ అయితే వాళ్ళే హెల్ప్ చేశారు. కానీ ఈసారి నా చేతులతోని అక్కడ వరకు ఎత్తుకెళ్ళానని 3 కిలోమీటర్లు నడవాలనమాట. నేనే లాస్ట్ అయిపోతున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. కానీ మా వదిన మా పెద్దమ్మ వాళ్ళ కోడలనమాట ఓను. అయితే తను కొంచెం హెల్ప్ చేసింది. ఒక 5 మినిట్స్ అలా ఎత్తుకుందనమాట. లేకపోతే నా హ్యాండ్ మొత్తం ఇట్లా తిమ్మిరెక్కిపోతుందనమాట. అక్కడ ఏది వర్క్ చేయట్లేదు నా హ్యాండ్ అస్సలు. ఎక్కడ కింద పడేస్తానో ఆ భయంతోనే ఉన్నాను. ఇంకా 3, 4 ప్రదక్షిణలు అట్లా చేసిన తర్వాత ఇక తీసుకెళ్తూ ఉంటారనమాట. కరెంట్ కూడా ఎలాంటి అవైలబుల్‌గా ఉండదు. లైట్స్ కూడా ఎయలేదండి. అదేందో వాళ్ళు దేవుని దగ్గర కూడా అసలు ఎలాంటిది ఇయ్యలేదు. ఇంకా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ బోనాలైతే అందరూ దించుకుంటారు. ఇంకా నేనైతే 3 ప్రదక్షిణలు అయితే చేశానండి. బోనం అయితే మా హస్బెండ్ అయితే పెట్టేస్తున్నాడు. ఇంకా అందరూ ఎవరి తాళ్ళే పెడుతున్నారనమాట. వెయిట్ చేయనీకి కూడా లేదసలు ఆడ. అదేందో ఏమో తొందర ఊర్లో అయితే పెద్ద మనుషులు పెట్టిన తర్వాత వాళ్ళ బోనం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ బోనం అయితే పెడతారు.
ఎవరిది వాళ్ళే బోనం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికే మా పాప నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉంది. చాలా భయమైంది. చాలా టెన్షన్ కూడా అయిపోయింది. ఫైనల్లీ అయితే పాపమ్మ తల్లికైతే బోనం అయితే పెట్టేసానండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ముత్యాలమ్మ తల్లి ఉంటది. ఇక్కడైతే పాపమ్మ తల్లి ఉంది. ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. బోనం అయితే ఫైనల్‌గా అయితే పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.